టెక్కలి, పలాస, నరసన్నపేట, పాతపట్నం ఈ ప్రాంతంలో గత 3 రోజులుగా సాయంత్రం 4 గంటలకు భారీ ఈదురుగాలు, వడగండ్ల వర్షం కురియడంతో మామిడి కాయల రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. మరో 10 రోజుల్లో పండవలసిన పంట నేలపాలు కావడంతో రైతులు రోడ్డున పడ్డారు. లక్షల రూపాయలు నష్టమే వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్కల్లో ఈదురుగాలులు భయంకరమైనటువంటి ఎండాకాలంలో మరి కరెక్ట్గా మామిడి చెట్లు కాపుకి వస్తానన్న సమయంలో మరి కాయలు విపరీతంగా రాలిపోయి రైతులైతే చాలా ఆందోళన చెందుతున్నారు. జిల్లా మొత్తం, శ్రీకాకుళం జిల్లా మొత్తం, టెక్కలి, నరసన్నపేట, పలాస ప్రాంతంలో ఈ జీడి మామిడి రైతులు మరి భయంకరంగా మరి నష్టపోయినట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు. చెప్పండి అయ్యా, నష్టం ఎంతలో ఉంటుంది? ఏమ్మా మనోళ్ళేనా? నష్టం అంటే 2 లక్షల దగ్గర. 2 లక్షల నష్టం. ఈ తోట అంతా మీదేనా? కొన్నారా మీరు? కొన్నామయ్యా. అంటే ఇదే పరిస్థితి ఇంకా చుట్టుపక్కల కూడా ఇదే పరిస్థితి? చుట్టుపక్కల ఊర్లో కూడా ఇదే పరిస్థితి? ఇంచుమించు ఎంత కాయ రాలి ఉంటుంది? 1 టన్ను 2 టన్ను? 4 టన్నులు. ఇదండి పరిస్థితి. మిగతా ప్రాంతాలు కూడా మనం చూసి మరి రైతులైతే చాలా తీవ్ర, ఇంకా కూడా వర్షం పడుతూనే ఉంది. ఇంకెంతకాలంలో పండు అయిపోద్దండి ఇది? ఒక వారం అంటే 2 వారాలు. 2 వారాల్లో పళ్ళు అయిపోను. మరి రైతులు అయితే మంచి డబ్బులు సంపాదించేవారు, కానీ ఈ పలుక్కొచ్చే టైంలో కాయ రాలిపోవటం వల్ల ఇది ఎందుకు మరి పనికొచ్చే పరిస్థితి లేదు. మరి Star 9 టీవీ వీటన్నిటిని కూడా ఈ ప్రాంతాలని కవర్ చేసినప్పుడు రైతులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ టు Star 9 టీవీ. గత 2 రోజులుగా ఈ రోజుతో పాటు మరి టెక్కల్లో భయంకరమైనటువంటి ఈదురుగాళ్ళు, టెక్కలే కాకుండా అటు పాతపట్నం, తెంబూరు, గంగువాడ, మరి ఇటువైపు చూస్తే పలాస, మరి మెలియాపుట్టి, మరి కోటబొమ్మాలి, మరి ఈ ప్రాంతాలు సంతబొమ్మాలి, మరి నరసనపేట ఈ ప్రాంతాలన్నీ కూడా మరి బీభత్సమైనటువంటి వరుస గాలులతో మరి విపరీతమైనటువంటి మరి గాలులతో ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా మంచి మామిడి చేతికొచ్చే టైం, ఈ మామిడి పంట చేతికొచ్చే టైంలో రైతులు చాలా మరి దుఃఖాన్ని అయితే వెళ్ళబుస్తున్నారు. కారణం ఏంటంటే ఇంకొద్ది రోజుల్లో మరి పంట చేతికి అందుతుంది అనగానే ఈ మరి ఈదురుగాళ్ళు, భయంకరమైనటువంటి గాలుల వల్ల నష్టపోయామని చెప్పి మరి గంగువాడకు చెందినటువంటి మరి ఆర్గానిక్ రైతు, మామిడి పంట పండించే రైతు మన దగ్గర ఉన్నారు. మరి ఆయన మాటల్లోనే విందాం. చెప్పండి సార్, మరి ఎంతవరకు నష్టం వాటిల్లింది? నాకైతే 1 ఎకరా 70 సెంట్లు మామిడి తోట వేయడం జరిగింది. మామిడి తోట ఇంకేమైనా వేస్తారు? మామిడి తోట ఇంకా కూరగాయలు, ఇంకా వచ్చి మరి మందులు ఏమి లేకుండా నేను ఆర్గానిక్గా పని. ఏమైనా సంస్థ ఉందా మీది? మా సంస్థ ఉందండి. అయితే నేను ఆర్గానిక్లో ఏంటంటే ఇటువంటి కెమికల్ వాడకంట ఆవు గత్తంతో, ఆవు పేడతో, అలాగే కషాయాలు, రైస్ కూడా నువ్వులు అన్ని A to Z మొత్తం అన్ని కూడా నేను ఆర్గానిక్గా పండిస్తాను. అయితే నేను మామిడి తోట అనేది నాకు 1 ఎకరా 70 సెంట్లు ఉంది. దాంట్లో నేను పంట బాగుందండి. పంట చాలా హై క్లాస్గా వచ్చిందండి. అయితే అది పంట అనేది చేతికి వచ్చిన టైంలో మరి ఎటువంటి చుట్టుపక్కల తోట లేక నాది ఎక్కచ్చిగా తోట ఉండడం వలన మరి ఒడుగుళ్ళు, ఎదురుగాళ్ళు, విపరీతంగా గాలి రావడంతో చాలా ఎంతవరకు నష్టం జరిగింది? ఎన్ని కాయలు రాలిపోయాయి? నాకు 1500 కాయల వరకు రాలిపోవడం జరిగింది. మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ రైతులు కూడా, మా రైతులు చాలా మట్టుకు నష్టపోయారు. వాళ్ళ మీద అయితే నాకు కొంచెం సేవే, కానీ నాది కూడా చాలా మట్టుకు నష్టపోవడం జరిగింది. ఎందుకంటే నాది అంతా మొక్క తోట కాబట్టి గాలికి ఎదురుగా ఉండడం, ఒడుగుళ్ళు, గాలి ఎదురుగాలి ఉండడం, కొన్ని రొమ్మలు కూడా ఇరిగిపోవడం జరిగింది. దీనివల్ల నాకు ఎప్పుడు ఈ టైంలో ఇటువంటి గాళ్ళు గత సంవత్సరం ఉన్నాయంటారు? గత సంవత్సరం లేవండి. ఈ సంవత్సరమే ఇదే టైంలో గత సంవత్సరం అయితే గాలు లేవు, వర్షాలు అయితే ఉండేవి, కానీ గాలు అయితే లేవు, ఎటువంటి పంట నష్టం ఉండేది కాదు. ఈ సంవత్సరం అయితే మరి గాళ్ళు ప్లస్ ఒడుగులు కూడా వచ్చి, వడగండ్లు వచ్చి ఆ కొమ్మలు ఇరిగిపోవడం కూడా జరిగింది. దానివల్ల మాకు అంటే యావత్ శ్రీకాకుళం జిల్లా మొత్తం మామిడి పంట మాత్రం దెబ్బతీసింది అంటారా? శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా ఇది వ్యాపించడం జరిగిందండి. అలాగే వరుస గాలులు మీకు కూడా వరుస గాలు, మా టెక్కలు వరుస రోజు సాయంత్రం అయ్యేసరికి గాలి వర్షం స్టార్ట్ అయింది. మరి ఇల్లు కూడా కొన్ని పాకలు కూడా ఎగిరిపోవడం జరిగింది. అటువంటి కూడా మాకు కూడా పాకలు ఎగిరిపోయింది. చాలా మటుకు రేకులతో చాలా దూరం 1 కిలోమీటర్ వరకు వెళ్ళిపోయాయి రేకులతో. అంటే పాకలు, ఆవులకు వేసుకునేటువంటి సాళ్ళు, దాన్ని బట్టి ఈ విపత్తు, ఈ మరి నష్టం వాటిందంట. దాని నుంచి నష్టము జరిగింది.
దీనికి మేము ఏంటంటే అమ్ముకోనందుకు ఇవి మార్కెట్ చేయడానికి దీనికి పండడానికి పనికిరావు, కులిపోతాయి, వర్షం కూడా పడింది కనుక. తప్పించి మార్కెటింగ్ చేయడానికి కూడా ఎవరు కొనట్లేదు. దీనివల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఓవర్ టు Star 9 స్టూడియో.